మా తండ్రి, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున పవిత్రమైన మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగినట్లుగా కృప చూపించండి. ప్రభువా, ఈ పరిశుద్ధ దినమున నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించి మాతో మీరు మాట్లాడమని, మీ కృప ద్వారా ప్రతి ఒక్కరిని దర్శించమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలమైన మనం ఈ రీతిగా పరలోకపు తండ్రి సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి ఆయన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 1వ వచనం నుండి 21వ వచనం వరకల దేవుని వాక్యం చదవబడగా మనం విని ఉన్నాం. హల్లెలూయా. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో, విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లా నేను తానును తనతో కూడా నున్న వారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దానిని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడిన వారనైనను తినకూడని సమూపపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఆయా ప్రాంతాల్లో తిరిగి ఆయన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయన యొక్క శిష్యులు ఎప్పటికి కూడా ఆయన వెమ్మటే, ఆయన ఎటుపోతే అటే ఆయన ఎమ్మడిపడి వచ్చారు. ఒకరోజు వాళ్ళు వేరే ప్రాంతానికి బయలుదేరి వెళుతున్నప్పుడు విశ్రాంతి దినం, అనగా ఆ రోజు విశ్రాంతి దినం. మరి పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినం ఏంటిదంటే శనివారమును విశ్రాంతి దినముగా పాటించేవారు. హల్లెలూయా. దానిని సబ్బాతు దినం అని కూడా అంటారు. ఇప్పటికి కూడా ఇశ్రాయేలీలు విశ్రాంతి దినమును పాటిస్తారు. ఎలా పాటిస్తారంటే అసలు విశ్రాంతి దినమున ఏ పని కూడా చేయరు. కనీసం వాళ్ళు బయటికి వెళ్ళి ఏమైనా వస్తువు కొనుక్కొని వద్దామన్నా కూడా బయటికి పోరు. అంతగా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరిస్తారు. ఎందుకు? అది దేవుడు విశ్రమించిన దినము కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అది ఇప్పటికీ ఇశ్రాయేలీలు శనివారాన్ని సబ్బాతు దినంగా, విశ్రాంతి దినంగా పాటిస్తున్నారు. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల కొరకు ఆయన శిలువలో మరణించి మరణాన్ని జయించి తిరిగి పునరుత్థానుడై ఆదివారమున తిరిగి లేచాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఆదివారమున తిరిగి లేచాడు కాబట్టి ఈ లోకం అంతటికీ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచటం వలన రక్షణ భాగ్యం దొరికింది, పరలోక భాగ్యం దొరికింది. ఆయన పునరుత్థానుడై ఉన్నాడు, సజీవుడై ఉన్నాడని. కాబట్టి నూతన నిబంధన కాలంలో విశ్రాంతి దినం, మరి ఆదివారాన్ని పరిశుద్ధమైన పునరుత్థాన దినముగా, ఆరాధన దినముగా ఇప్పుడు భూలోకం అంతా పాటిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇప్పటికీ ఇశ్రాయేలీయులు మాత్రం సబ్బాతు దినం అని ఆ యొక్క శనివారమునే పాటిస్తున్నారు. దేవుడు మనిషి నుండి ఆశించేది ఏంటిదంటే
ఆచారం కాదు. హల్లెలూయా. ఆచారాలను, పండగలను, బలులను, అర్పణలను సమర్పించటం వలన రక్షణ దొరకదు. మారు మనసు పొందిన వారికే రక్షణ భాగ్యం దొరుకుతుంది. కాబట్టి ఇశ్రాయేలీయులను దేవుడు గమనించినప్పుడు వాళ్ళు ఆచారాలు అయితే మంచిగానే పాటిస్తున్నారు, కానీ వాళ్ళలో మారు మనసు అనుభవం లేదు. ఆచారం అయితే పాటిస్తాం, కానుకలు ఏమంటే ఇస్తాం, దశంభాగం ఏమంటే ఇస్తాం, మరి మందిరానికి రమ్మంటే వస్తాం, ప్రార్థన చేయమంటే అన్నీ చేస్తాం. కానీ హృదయంలో మారు మనస్సు కలిగి ఉండండి అంటే ఆ పని వాళ్ళు చేయట్లేదు. నిత్యము వాళ్ళు పాపములు పడిపోతున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, దేవునికి కోపం పుట్టిస్తారు. హల్లెలూయా. అందుకు దేవుడు ఏం చేసిందంటే ఈ పాత పద్ధతులన్నీ, అనగా బలులు అర్పించడం, లోక సంబంధమైనటువంటి ఆలోచనలన్నీ పక్కకు పెట్టి మారు మనసు కలిగిన అనుభవంలోకి మీరు రావాలని ప్రభు పిలిచాడు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు చేలంట పడిపోతారట. చేన్లు ఏమంటే పడిపోతుంటే ఆ రోజు విశ్రాంతి దినం కాబట్టి, పరిశుద్ధ దినం కాబట్టి, ఆ రోజు ఏ పని చేయొద్దు కాబట్టి ఇప్పుడు ఆ శిష్యులు ఏం చేశారట, దారింట పోతుంటే ఆకలి అక్కడున్న వెన్నులు దుంచుకొని తిన్నారట. అది పరిసయ్యులు చూసి అన్నారట, మీ శిష్యులు అట్లా వెన్నులు దుంచుకొని తింటా అంటే నువ్వేం సపోర్ట్ చేయట్లేదు ఏందయ్యా, ఈరోజు విశ్రాంతి దినం కదా, మనం ఏ పని చేయకూడదు కదా అని అంటే, అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీరేమో ఆచారాన్ని పాటిస్తున్నారు, ఆచారాన్ని పాటించడం వల్ల రక్షణ లేదు. హల్లెలూయా. దావీదు కూడా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆకలి అయింది. దావీదుకు ఆకలి అయినప్పుడు అక్కడున్న అయ్యగారిని ఏమైనా తినడానికి ఉన్నదంటే అక్కడ తీసేసేటువంటి రొట్టెలు, ఆ రొట్టెలు తీసేస్తే అవి యాజకులు మాత్రమే, అనగా అయ్యగారులు మాత్రమే తీసుకోవాలి, తినాలి. బయట వాళ్ళు ఎవరు తినకూడదు. కానీ మాకు తినడానికి భోజనం లేదు, ఆకలి అవుతుందంటే అక్కడ ఉన్నటువంటి దైవజనుడు ఏం చేసిండంటే ఆ సముఖపు రొట్టెలు తీసేసిన ఆ రొట్టెలు, కొత్త రొట్టెలు అక్కడ పెట్టి ఆ తీసివేయబడిన ఆ రొట్టెలు దావీదుకి ఇస్తే దావీదు తనతో పాటు ఉన్నవారు తిన్నారు. హల్లెలూయా. దానివలన వాళ్ళకి ఏం శాపం రాలేదు. ఎందుకు రాలేదంటే ఒక మనిషి రక్షణ పొంది దైవికంగా దేవుని పద్ధతిలో నడవడం ముఖ్యం, కానీ ఆచారాలను పాటించడం ముఖ్యం కాదు. హల్లెలూయా. మీరు నిత్యం ఆచారాలనే పాటించాలని కోరుకుంటారు, కానీ మీ హృదయం దేవునికి దూరంగా ఉన్నది. మీ హృదయం ఎక్కడుంది? దేవునికి దూరంగా ఉండి నువ్వు ఎన్ని పండగలు చేసినా, ఎన్ని ఆచారాలు పాటించినా, ఎన్ని పద్ధతులు పాటించినా, ఎన్నిసార్లు నువ్వు దేవుని మందిరానికి వచ్చినా, ఎన్ని మార్లు నువ్వు దేవునికి కానుకలు ఇచ్చినా ప్రయోజనము లేదు. హల్లెలూయా. 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 అందుకే ప్రభు అన్నాడు, విశ్రాంతి దినమును మీరు పాటిస్తున్నారు, విశ్రాంతి దినము కంటే నేను గొప్పవాడను అన్నాడు. హల్లెలూయా. 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 విశ్రాంతి దినము కంటే లేదా దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలను బట్టి అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, పండితులు అందరూ కూడా యేసు ప్రభు మీద నిందలు వేయడం, నువ్వు దేవునివా, నువ్వు లోకరక్షకునివా, నువ్వు దైవకుమారునివా, నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావని ప్రభు మీద వాళ్ళు నిందలు వేశారు. ఆయన కూడా యేసు ప్రభు తన యొక్క ప్రేమ సువార్తను ప్రకటించడం మానలేదు. హల్లెలూయా. 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 అందుకే ప్రభు అంటున్నాడు, మళ్ళీ ఏమంటాడంటే, మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసే ఉంటే నిర్దోషులను దోషులని మీరు తీర్పు తీర్చకపోదురు, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు నేను. హల్లెలూయా. హల్లెలూయా. కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరట్లేదు. హల్లెలూయా.
విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు జవాబిస్తాడు. బలులు అర్పించడం ద్వారా, కానుకలు అర్పించడం ద్వారా దేవుడు నీ మొర ఆలకించడు. హల్లెలూయా. అంటే దేవునికి కానుకలు సమర్పించవలసిందే, దశమ భాగం ఇవ్వవలసిందే, ప్రథమ ఫలం ఇవ్వవలసిందే, దేవునికి సమస్తం పాటించవలసిందే. కానీ మారు మనసు అనుభవం లేకుండా, దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించకుండా నువ్వు ఎన్ని సమర్పించినా అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, నేను విశ్రాంతి దినమునకు ప్రభుడనై ఉన్నాను, దేవాలయము కంటే నేను గొప్పవాడను. కాబట్టి మీరు, నేను బలిని కోరట్లేదు, కనికరమునే కోరుచున్నాను, మారు మనస్సునే కోరుకున్నాను, సత్యమైన మార్గాన్ని నేను మీ నుండి ఆశిస్తున్నాను. మీరు మారు మనస్సు పొందాలి. ఆచారాలను పాటించేవారు ఉంటే మీరు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు. హల్లెలూయా. 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 అక్కడున్నటువంటి అధికారులు, పరిసయ్యులు, అక్కడున్నట్టు సద్దుకాయులు, పెద్దలందరూ కూడా, పండితులందరూ కూడా, యాజకులందరూ కూడా యేసు ప్రభులో ఏదో ఒక తప్పు పట్టాలని, యేసు ప్రభు మీద ఏదో ఒక నిందేయాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ యేసు ప్రభు చాలా తెలివిగా అన్ని విషయాలకు వాళ్ళకు జవాబు చెప్పి, వాళ్ళు చెప్పే వాళ్ళ ఆలోచనలందరికీ అన్నిటికీ ఆయన కరెక్ట్ జవాబు చెప్పి వాళ్ళకు జ్ఞానోదయం కలిగేటట్లుగా చెప్పాడు. కానీ కొందరు ఏమో గ్రహించారు, కొందరు గ్రహించలేకపోయారు. హల్లెలూయా. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయగలవాడు ఒకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపవలెనని, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు అక్కడ ఉండి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు, హల్లెలూయా, అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలు పట్టణాల్లో వాళ్లకు సమాజ మందిరాలు ఉండేది. ఇట్లా మనకెట్లా మందిరం ఉందో వాళ్ళకు కూడా మందిరాలు ఉండేవి. ఆ మందిరాలలో కూడుకొని, ఆ రోజు విశ్రాంతి దినం కాబట్టి దేవుని బిడ్డలందరూ కూడుకొని దేవుని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. ఆ సమాజ మందిరంలోకి యేసు ప్రభు వచ్చినప్పుడు అక్కడ ఒక ఊచ చేయగలవాడు ఉన్నాడట. ఊచ చేయగలవాడు అంటే ఎట్లుంది? చెయ్యి పడిపోయి ఉన్నది అన్నట్టు, అది మొత్తం పిలబడిపోయి ఉన్నది, చెయ్యి లేవట్లేదు, పని చేయట్లేదు వాడికి. ఊచ చేయగలవాడు అనగా ఒక చెయ్యేమో మంచిగా ఉంది, ఇంకో చెయ్యి మొత్తం పీలబడిపోయి అది మొత్తం సన్నగా ఏమాత్రం కూడా పని చేయకుండా ఉన్నది. హల్లెలూయా. వాణ్ణి యేసు ప్రభు ముందుకు పిలిచినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ అన్నారట, నువ్వు ఈరోజు విశ్రాంతి దినముగా వాణ్ణి ఎట్లా స్వస్థపరుస్తావు? అది నువ్వు స్వస్థపరిస్తే అది దేవునికి వ్యతిరేకమైన పని కదా అని యేసు ప్రభు మీద నింద మోపడానికి ప్రయత్నం చేసిరట. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో స్పష్టంగా ఉంది చూడండి, 10వ వచనంలో, వారు ఆయన మీద నేరము మోపవలెనని, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీలో ఏ మనిషికైనను ఒక గొర్రె ఉండిన ఎడల అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీకు దేవుడు ఏదైనా మేలు చేశాడు అనుకోండి, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు అనుకోండి, అది మంచి పనా చెడ్డ పనా? చెప్పండి, అది మంచి పనా చెడ్డ పనా? ఎవరికైనా దయ్యం పట్టింది అనుకోండి, దేవుడు దయ్యాన్ని ఎలగొట్టిండు అనుకోండి, దయ్యం ఎలగొడితే ఆ మనిషికి మేలు చేసినట్ట కీడు చేసినట్ట? అదే యేసు ప్రభు ఆ సమాజ మందిరంలో ఉన్న వాళ్ళందరూ అన్నారట, ఈరోజు విశ్రాంతి దినం కదా, నువ్వు వాడిని ఎట్లా స్వస్థపరుస్తావు అని
ఆయన మీద నేరం మోపాలని అన్నారట. హల్లెలూయా. అప్పుడు యేసయ్య ఒక ఉదాహరణ చెప్పాడు. ఏమని ఉదాహరణ చెప్పాడంటే, మీలో ఎవరికైనా ఒక గొర్రె ఉంటే ఆ గొర్రె పోయి ఏదైనా ఒక గుంటలో పడిపోయింది అనుకోండి. హల్లెలూయా. ఒక గుంటలో ఒక గొర్రె ఒక గుంటలో పడిపోయిందండి. ఇవాళ విశ్రాంతి దినం కాబట్టి ఆ గొర్రెని అట్లనే ఉంచితే అది ఆకలికి చచ్చిపోతుంది. హల్లెలూయా. ఇవాళ విశ్రాంతి దినం కాబట్టి ఆ గొర్రెను బయటికి తీయమని అట్లనే ఉంచుతారు. ఎవరైనా గొర్రెను అట్లనే ఉంచుతారా? గుంటలు పడితే లేదా బాయిలు పడితే వెంటనే తీస్తారు. ఎందుకు? అయ్యో ఇవాళ విశ్రాంతి దినం కదా, ఎట్లా తీస్తావు అని అంటే, అది ఒకవేళ బాయిల్లో పడ్డదనుకో, నీళ్ళలో పడ్డదనుకో, ఏమవుతుంది? ఇవాళ విశ్రాంతి దినం కాబట్టి ఇవాళ తీయకూడదు, రేపు తీస్తామంటే అదేమవుతుంది? చచ్చిపోతుంది. ఎవరైనా ఈత రానోడు బాయిల పడ్డాడు అనుకో, ఈత రానోడు బాయిల పడ్డాడు అనుకో, ఇవాళ విశ్రాంతి దినం ఎట్లా తీస్తావు? ఇవాళ విశ్రాంతి దినం ఎట్లా తీస్తావు అంటే, వాడికేమో ఈత రాదా, ఈరోజేమో విశ్రాంతి దినమే, మరి ఏం పని చేయొద్దా? ఇప్పుడు వాడేం చేయాలి? మరి చచ్చిపోవాలా? యేసు ప్రభు కూడా అట్లనే అన్నాడు. అది కరెక్ట్ కాదు, అది తప్పు, మీ ఆలోచన కరెక్ట్ కాదు, మీ ఆలోచన కరెక్ట్ కాదు. ఆపదలో ఉన్నవాన్ని విశ్రాంతి దినమని ఆదుకోకుండా ఉంటామా? కష్టంలో ఉన్నవాన్ని విశ్రాంతి దినమని ఆదుకోకుండా ఉంటామా? యేసు ప్రభు చాలా స్పష్టంగా వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. దుఃఖంలో ఉన్నవారికి, కష్టంలో ఉన్నవారికి విశ్రాంతి దినమున విడుదల చేయడంలో తప్పు లేదు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఆచారం ముఖ్యం కాదు, కానీ ఒక మనిషి యొక్క ఆత్మ రక్షింపబడడం ముఖ్యం. హల్లెలూయా. కాబట్టి విశ్రాంతి దినాన్ని సృష్టించింది నేనే. మందిరం ఎవరిది? నాదే. ఈ మందిరానికంటే నేను గొప్పవాడను, విశ్రాంతి దినం కంటే నేను గొప్పవాడను. కాబట్టి విశ్రాంతి దినమున ఆ గొర్రె గుంటలో పడ్డదని అట్లనే వదిలేస్తావా? వదిలేవు. ఎవడో ఈతరానుడు బయలుపడితే ఇవాళ విశ్రాంతి దినమని వాడిని అట్లనే వదిలేస్తే వాడు చచ్చిపోతాడు. అందుకే యేసు ప్రభువు అన్నాడు, ఒక మనిషి మారు మనస్సు పొంది రక్షణ అనుభవంలో దేవుని చిత్తంలో స్థిరంగా ఉండడం ముఖ్యం, కానీ ఆచారం ముఖ్యం కాదు. హల్లెలూయా. అనేక సంఘాల్లో కేవలం ఒక ఆచారాన్నే పాటిస్తారు. ఇంటి దగ్గర పోయి చూస్తే మారు మనసు ఉండదు, ఏముండదు. వాళ్ళు నిత్యం పాపంలోనే ఉంటారు. కొందరేమో పండుగ క్రైస్తవులు ఉంటారు, పండుగ రోజు మాత్రమే దేవుని గుడికి వస్తారు, మిగతా రోజుల్లో దేవుని దగ్గర రారు, ప్రార్థన చేయరు. ప్రభు అంటాడు, అటువంటి వాళ్ళు నాకు అవసరం లేదు, నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలులు నాకు అవసరం లేదు. హల్లెలూయా. 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 ఆ మనిషినితో నీ చెయ్యి చాపమనెను, వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి రాగానే యేసయ్య అన్నాడు, నీ చెయ్యి చాపమనగానే వెంటనే వాడు ఇట్లా చెయ్యి చాపిండట. ఊచ చేయగలవాడు, వెంటనే అది బాగుపడింది. హల్లెలూయా. రెండవ చెయ్యి ఎలా ఉందో ఆ చెయ్యి కూడా అట్లనే రెండు సమానంగా అయిపోయినాయట. హల్లెలూయా. 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 ఒక మనిషి కష్టంతో, అనారోగ్యంతో, బాధతో ఉన్నప్పుడు వాన్ని బాగు చేయడంలో తప్పు లేదు. హల్లెలూయా. అందుకే ఆదివారం నాడు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ఇక్కడ అనేక మందిని ముట్టి స్వస్థపరుస్తాడు, అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు, దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. ఆయన కృప ద్వారా ప్రతి గొప్ప కార్యం ప్రభు ఇక్కడ చేస్తాడు. హల్లెలూయా. ఎందుకు చేస్తాడంటే విశ్రాంతి దినమున లేదా మందిరానికి వచ్చేటువంటి బిడ్డలు ముఖ్యమైన వారు, కానీ ఆచారం పద్ధతులు ముఖ్యం కాదు. హల్లెలూయా. 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 అట్లని
నువ్వు మందిరానికి రావద్దు అని కాదు, అట్లని విశ్రాంతి దినం పాటించొద్దు అని కాదు. మందిరానికి రావాల్సిందే, విశ్రాంతి దినం పాటించాల్సిందే. కానీ మారు మనసు లేని విశ్రాంతి దినం నీకు అవసరం లేదు. మారు మనసు లేకుండా మందిరంలోకి వచ్చి కూర్చున్నా నీకు ప్రయోజనం లేదు. దేవుని మాట విని ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తేనే నువ్వు దేవుని మందిరంలో ఆశీర్వదింపబడతావు. విశ్రాంతి దినమున దేవుని కృప నీకు దొరుకుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూసిరా, యేసు ప్రభు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు. వాళ్లకు అద్భుతాలు చేయడం చేత కాదు. చూడండి, వాళ్ళకు అద్భుతాలు చేయడం చేత కాదు, దయ్యాలు వెళ్ళగొట్టడం చేత కాదు, అద్భుతాలు చేయడం చేత కాదు, దురాత్మలను వెళ్ళగొట్టడం చేత కాదు, రోగులను స్వస్థపరచడం చేత కాదు. కనుక ఈయనని లేనిపోను నిందలేసి వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తారట అంటే అసలు ఈయనను చంపేస్తే అయిపోద్ది. ఏమనుకున్నారట? ఆయనను చంపేస్తే అయిపోద్ది, ఆయనను చంపేద్దాం, ఆయనను చంపేస్తే మనకు ఎదురు మాట్లాడేటోడు ఎవడు ఉండడు. హల్లెలూయా. ఈయన చెప్పే బోధలో ఉన్నటువంటి మర్మమేందో అని వాళ్ళు తెలివిగా పరీక్షించి తెలుసుకుంటే నిజంగా వాళ్ళకు కూడా రక్షణ వచ్చేది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే పద్ధతి ఇప్పటికి కూడా కొనసాగుతుంది మనుషులలో. అదే తెలివి తక్కువతనం, అదే అజ్ఞానం, అదే బుద్ధిహీనత ఇప్పటికి కూడా మనుషులలో కొనసాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న మరి ప్రవీణ్ పగడాల గారిని ఆయన అన్ని విషయాలు, అసలు ఎంత జ్ఞానం అంటే ఆయనకి పురాతన కాలం నుండి దేవుని బిడ్డలేంది, మన భారతదేశం ఏంది, భారతీయ పద్ధతులేంది, ఏది నిజమైన దేవుని మార్గం, అసలు ఎంత స్పష్టంగా ఆయన వాదించేవాడు. టీవీలో కూడా ఆయన ముందు ఎవరు కూడా గెలవలేకపోయేవారు. ఆయన మొత్తం దేవుని వాక్యం ద్వారా యేసు ప్రభువే నిజమైన దేవుడు, రక్షకుడని నిరూపించుకుంటూ పోతుంటే ఇంత గొప్ప బోధించుకుంటూ పోతే మరి మన దేశమంతా రక్షణ పొందుతుందేమో, మన దేశమంతా యేసే నమ్ముకుంటుందేమో అని కుట్రతో కక్షతో మరి ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు. ఆ రోజు యేసు ప్రభుని కూడా చంపుదామని ప్రయత్నం చేసిరట వాళ్ళు. కానీ ఆ రోజు ఆయన దొరకడం ఆయన దేవుని చిత్తంలో లేదు. ఎందుకంటే ఆయన లోకరక్షకుడుగా మన అందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టవలసి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఆ రోజు ఆయన వాళ్ళకు దొరకలేదు. ఎవరిని చంపినా, ఎవరు బతికున్నా, ఎవరు చచ్చిపోయినా, ఎవరు ఈ మార్గాన్ని చెడగొడదాం అనుకున్నా దేవుడు అన్నాడు, ఆకాశమును భూమిను గతించిపోతాయి కానీ నా మాటలు ఏనాడు గతించిపోవు. హల్లెలూయా. భూమి మొత్తం గతించిపోతుందేమో, నాశనం అయిపోతుందేమో, కానీ దేవుని వాక్యం మాత్రం శాశ్వతంగా నిలబడి ఉంటుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చట నుండి వెళ్ళిపోయాను. హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలు ఏం చేయాలట? తెలివిగా ప్రవర్తించాలి. ఎవరైనా నీ మీదకి దాడి చేసిరనుకో, ఎవరైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడిరనుకో, వాళ్ళు బుద్ధిహీనంగా మాట్లాడుతుంటే, వాళ్ళు తెలివి తక్కువగా మాట్లాడుతుంటే, వాళ్ళు సత్యం తెలుసుకోకుండా మాట్లాడుతుంటే వాళ్ళతో కొట్లాటెందుకు? వాళ్ళతో నీకు వాదన ఎందుకు? నీకేమో సత్యం తెలిసింది, వాళ్ళు ఇంకా గుడ్డితనంలోనే ఉన్నారు. గుడ్డితనంలో ఉన్నోనికి చూడు 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 అనంటే చూడలేస్తాడా? వాడు అసలే గుడ్డోడు. గుడ్డోని చూడరా, ఇంకా చూడరా, మంచిగా చూడు, తేటగా చూడు,
కనబడుతుంది చూడాలంటే వానికేం కనబడుతుంది? గుడ్డోల యొక్క మనోనేత్రాలు తెరవజేయువాడు ప్రభువే. హల్లెలూయా. నువ్వు కూడా యేసు ప్రభు దగ్గర రానప్పుడు గుడ్డితనంలో ఉండే. గుడ్డితనంలో నీవు ఉంటే యేసయ్య ఏం చేసిండు? నిన్ను సత్యంలోకి తీసుకొచ్చిండు, జీవంలోకి తీసుకొచ్చిండు, మంచి మార్గంలోకి నిన్ను పట్టుకొచ్చిండు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వు గుడ్డోనివో గుడ్డిదానివో కాదు. అయితే దేవుని రక్షణ, దేవుని కృప, దేవుని రక్షణ భాగ్యం పొందని గుడ్డివారు లోకంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. వాళ్ళను నువ్వు బలవంత పెట్టి రక్షణలోకి తీసుకురాలేవు. బలవంత పెట్టి దేవుని నమ్ముకో అని నువ్వు చెప్పలేవు. ప్రకటించడం మన బాధ్యత. రక్షణ పొందుతారా పొందుకోరా అని వాళ్ళ ఇష్టం. హల్లెలూయా. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని దేవుడే చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఎవ్వరితో కూడా వాదన పెట్టుకోవద్దు. యేసు ప్రభు కూడా ఆ రోజు ఆయన చేసిన గొప్ప పని, యేసయ్య ఏం పని చేశాడమ్మా? ఏమన్నా తప్పు పని చేశాడా? ఏం పని చేశాడు? ఎక్కడ ఏమన్నా తప్పు పని చేశాడా? ఒక మంచి పని చేశాడు యేసయ్య. ఒక చెయ్యి పని చేయకుండా పీలబడిపోయి ఉంటే నీ చెయ్యి జాపనంగానే అది ఎమ్మటే బాగైంది. హల్లెలూయా. మంచి పని చేశారా చెడ్డ పని చేశాడు? అయినా కూడా యేసయ్యని ఏమంటారు? ఆయన మీద నిందేస్తున్నారు. అయినా కూడా యేసు ప్రభుని ఏమంటారు? ఈయనను అసలు భూమి మీదనే లేకుండా చేయాలరా, ఈయనను అసలే చంపేయాలరా, చంపేస్తే ఈ బోధ అంతా ఆగిపోతుంది అనుకున్నారు. హల్లెలూయా. యేసు ప్రభు తనంతట తానే సిలువలో మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకంకి వెళ్ళాడు. ఆయన భూమి మీద లేకపోయినా కూడా ఇప్పటికీ ఆయన రాజ్యం కట్టబడుతూనే ఉంది. హల్లెలూయా. దేవుని కార్యాలను ఏ మనుషుడు కూడా చెడగొట్టలేడు. దేవుని యొక్క క్రియలను ఏ మనిషి కూడా పాడు చేయలేడు. దేవుని యొక్క క్రియలను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. ఎందుకంటే ఇది సత్యమైన దేవుని యొక్క మార్గం, జీవంగల దేవుని మార్గం, సృష్టికర్త సత్య మార్గం. హల్లెలూయా. 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 అందుకే యేసయ్య సత్యాన్ని చెప్తే ఈ లోకం ఆయనని చంపాలని చూసిందట. అట్లనే నువ్వు సత్యాన్ని బోధిస్తావని, నువ్వు ఎవరికైనా సత్యాన్ని బోధిస్తావంటే కొందరు విశ్వాసంతో నమ్ముకుంటారు, మరికొందరేమో మాకు చెప్పకమ్మా, మాకు అవసరం లేదు, ఆ యేసు ప్రభుని మేము నమ్ముకోము, మీ యేసు ప్రభుని మేము నమ్ముకోవాల్సిన అవసరం మాకు లేదు అని వ్యతిరేకించే వాళ్ళు ఎందరో ఈ భూమి మీద ఉంటారు. వాళ్ళని ఎవ్వరిని కూడా బలవంత పెట్టాల్సిన అవసరం నీకు లేదు. ప్రేమతో దేవుని యొక్క ప్రేమ సువార్తను ప్రకటిస్తాం. విన్నవాళ్ళు విని రక్షణ పొందితే వాళ్ళు ధన్యులు. విని కూడా రక్షణ పొందకపోతే వాళ్ళే వాళ్ళ శిక్షా విధిని అనుభవిస్తారు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని ప్రేమను ప్రకటించాలి. రక్షణ పొందిన వాళ్ళు ధన్యులు, రక్షణ పొందకపోతే వాళ్ళే శిక్షకు పాత్రులై ఆ నరకంలో అగ్నిగుండంలోకి నెట్టివేయబడతారు. హల్లెలూయా. అందుకే వాళ్ళ యొక్క తెలివి తక్కువతనాన్ని బట్టి, వాళ్ళ యొక్క బుద్ధిహీనతను బట్టి, వారి యొక్క అజ్ఞానాన్ని బట్టి యేసు ప్రభు ఏం చేసిందట? ఇక వీళ్ళకి చెప్పడం నా వల్ల కాదు. హల్లెలూయా. యేసయ్య ఏం చేసినట్టమ్మా చెప్పండి? యేసయ్య ఏం చేసిండట? వీళ్ళకి చెప్పడం నా వల్ల కాదు, వీళ్ళు చెప్పినా నా మాట వినట్లేదని అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయిందట. ప్రేమతో దేవుని సువార్త ప్రకటిస్తే వాళ్ళు దేవుని చిత్తంలో ఉంటే వెంటనే వాళ్ళు లోబడి యేసయ్యను నమ్ముకుంటారు. ఒకవేళ మాకు అవసరం లేదు యేసయ్య, మేము నమ్ముకోం, మాకెందుకు నువ్వు చెప్తున్నావు అంటే ఇంకోసారి వాళ్ళకు నువ్వు చెప్ప అవసరమే లేదు. తీర్పు దినమున వాళ్ళే తీర్పులోకి వస్తారట. హల్లెలూయా. తీర్పు దినమున వాళ్ళే తీర్పులోకి వస్తారట. అడుగుతారట, నీకు సువార్త ఎవరు చెప్పలేదంటే చెప్పిరయ్యా. చెప్పిరా లేదా? నీకెవరైనా సువార్త చెప్పిరా అంటే చెప్పిరయ్యా. నమ్ముకున్నావా అంటే నమ్ముకోలేదు కాబట్టి నువ్వు ఎక్కడికి పోవాలి? నరకానికి వెళ్ళిపో. హల్లెలూయా.
నమ్మిన వారికి పరలోక రాజ్యం. హల్లెలూయా. బహు జనులు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను. హల్లెలూయా. చూడండి, వాళ్ళేమో చంపాలని చూస్తున్నారు, ఆయనను ఆటంకపరచాలని చూస్తున్నారు, ఆయన మీద నిందలేయాలని చూస్తున్నారు. మరికొందరు కొన్ని వేల మంది ఆయన వెంబడి పడిపోయారట. కొన్ని వేల మంది యేసయ్యా నీవే మా రక్షకుడు అని ఆయన నమ్ముకున్నారట. హల్లెలూయా. నమ్మిన వారు ధన్యులైపోయి రక్షణ దొరికింది, నమ్మని వారు శాపగ్రస్తులై నరక పాత్రలు అయిపోయారు. హల్లెలూయా. ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చారో, ఎవరైతే విశ్వాసముతో ఆయన యొద్దకు వచ్చి అడిగారో, అడిగిన వారి అందరికీ స్వస్థత దొరికింది. హల్లెలూయా. విశ్వసించిన ప్రతి ఒక్కరికి, నమ్మిన ప్రతి ఒక్కరికి యేసు ప్రభు అద్భుతం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, యేసు ప్రభుని నువ్వు మనసారా నమ్మితే ఆయన ఖచ్చితంగా నీ కొరకు అద్భుతం చేస్తాడు. మనసారా నమ్మిన వారికి దేవుని దగ్గర ఏమీ కొదవలేదు. హల్లెలూయా. 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 ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరినట్లు అలాగు జరగను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొని ఉంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను, ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురం చేయును, ఈయన జగడమానుడు, కేకలు వేయడు, వీధులలో ఆయన శబ్దం ఎవనికి వినబడదు, విజయమందుటకు న్యాయవిధిని ప్రబలం చేయ వరకు ఈయన నలిగిన రెన్నులు విరువడు, మకలాడుచున్న అవిసనారను ఆర్పడు, ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదియే. హల్లెలూయా. 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 యేసు ప్రభు యొక్క స్వభావమును గురించి యెషయా ప్రవక్త ముందే రాసిపెట్టాడు. ఏమని రాసిపెట్టాడంటే, ఈయన నా ప్రియకుమారుడని పరలోకపు తండ్రి చెప్పాడు, సాక్ష్యం ఇచ్చాడు. కానీ ఆయన మీద అనేక మంది నిందలు వేసిన, ఇక్కడ వాక్యంలో అంటాడు, ఆయన జగడమాడు, కేకలు వేయడు. హల్లెలూయా. మనం దేవుని బిడ్డలు కూడా అట్లనే ఉండాలట. దేవుని బిడ్డలు ఎట్లా ఉండాలట? జగడమాడొద్దు, కేకలు వేయొద్దు, కొట్లాడొద్దు. ప్రార్థన చేయి, నీ శత్రువులను సహా మిత్రులుగా దేవుడు మారుస్తాడు. ఎవరైనా, అమ్మా నా మాట వినండి, నువ్వు రక్షణ పొంది దేవుని నమ్ముకొని నీ తండాలో కానీ, నీ ఊర్లో కానీ, నీ గ్రామంలో కానీ, నీ ఇంటి పక్కన కానీ, నీ బంధువులు అందరు చూస్తుండగా పెద్దగా అరుచుకుంటా మీరు పెద్ద గొడవలు పెట్టుకున్నారనుకోండి, ఫస్ట్ అందరు ఏమంటారు తెలుసా? అన్యజనులు, వీళ్ళు చర్చికి పోతారేమో, వీళ్ళ దేవుడు యేసుప్రభు గొప్ప దేవుడు అని చెప్తారు కదా. మీ దేవుడు గొప్పోడైతే మీరు ఎందుకు కొట్లాడుకుంటారు? ఇట్లా మీరు మంచి సత్యమైన దేవుని బిడ్డలు కదా, మీరు ఎందుకు ఇట్లా కొట్లాడుకుంటారని అన్యజనులు చూసి దేవుని నామాన్ని అవమానపరుస్తారట. హల్లెలూయా. ఎవరికి వారే తగ్గించుకొని ఉంటే అసలు గొడవలు అవుతాయా చెప్పండి? ఎవరికి వారే సమర్పించుకొని తగ్గించుకొని ఉంటే అసలు గొడవలు అవుతాయా? అసలు ఏ గొడవ కాదు. యేసు ప్రభు ప్రేమస్వరూపి కనుక ఆయనను గురించి యెషయా ప్రవక్త ముందుగానే ఆయన గురించి రాసి పెట్టాడు. వీధులలో ఆయన శబ్దం ఎవరికి వినబడదు, విజయమందుటకు న్యాయవిధిని ప్రబలం చేయ వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు. హల్లెలూయా. 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 విజయమందుటకు న్యాయవిధిని ప్రబలము చేయి వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు, ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు. హల్లెలూయా. అక్కడున్న యూదా సమాజం వారు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు ఆయనను ఒకవేళ అంగీకరించలేకపోయినరేమో కానీ భూలోకం అంతా అన్యజనులందరూ యేసు ప్రభుని ఈరోజు నమ్ముకుంటారు. హల్లెలూయా. దాంట్లో మనం కూడా ఉన్నాం. సత్యమైన రక్షణ భాగ్యాన్ని, జీవంగల దేవుడిచ్చే రక్షణ భాగ్యాన్ని సకల జనులకు అనుగ్రహిస్తానని
యెషయా ప్రవక్త ముందే చెప్పిండు. హల్లెలూయా. భూమి మీద జరగబోయే ప్రతి విషయాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడు. బైబిల్ గ్రంథంలో ఏవైతే రాసి పెట్టాడో ఆ రాసి పెట్టిన విషయాలన్నీ కూడా ఇప్పటికీ అవి నెరవేరుతూనే ఉన్నాయి. కాబట్టి దేవుడి యొక్క చిత్తంలో రక్షణ పొందిన వారు ఆచారం పాటించే క్రైస్తవులుగా ఉండకూడదు, మారు మనస్సు పొందిన బిడ్డలుగా ఉండాలి. రక్షణ పొంది మారు మనస్సు అనుభవం కలిగిన వారిని మాత్రమే దేవుడు పరలోక రాజ్యం చేర్చుకుంటాడు. కానీ ఆచారాలు, పండుగలు, లోక సంబంధమైన పద్ధతులు పాటించే వాళ్లకు దేవుని రక్షణ లేదు. కాబట్టి రక్షణ పొందినటువంటి వారు, విశ్రాంతి దినమును పాటించేవారు, దేవుని మందిరానికి వచ్చేవారు ఇవన్నీ పాటించవలసిందే. కానీ అంతకంటే ఎక్కువగా శ్రేష్టమైనది మారు మనస్సు కలిగిన జీవితం. అటువంటి నిజమైన విశ్వాస జీవితం కలిగి ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను ఎల్లప్పుడూ ఆచార సంబంధమైన బిడ్డగా, ఆచార సంబంధమైన క్రైస్తవునిగా ఉండకుండా విశ్వాసమందు నిలకడగా వాక్యాన్ని పాటించి ఆ వాక్య ప్రకారంగా జీవించే బలమైన విశ్వాసిగా నేనుండే భాగ్యం నాకు దయచేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం. ప్రభువా, ఈ దినం మమ్మలను మీరు దర్శించినందుకు మీకు వందనాలు. ప్రభువా, ఈ లోకము కూడా నీవు లోకానికి మంచి చేస్తే ఈ లోకం నిన్ను చంపాలని చూసింది, ఈ లోకం నిన్ను కొట్టాలని చూసింది, ఈ లోకం నీ మీద నేరం మోపాలని చూసింది. మరి ఈ లోకంలో నేను కూడా విశ్వాసిగా ఉంటుంటే అనేకులకు ఇష్టం లేకపోవచ్చు, కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేనైతే నిన్నే నమ్ముకొని నీ రక్షణలో స్థిరంగా ఉంటా ప్రభువా. నేనెన్నడూ వెనుదిరిగి చూడను ప్రభువా. నీ సత్య మార్గంలో, నీ రక్షణ మార్గంలో నమ్మకంగా, స్థిరంగా, వాక్యానుసారంగా నేను సాగిపోతా. అయ్యా, నువ్వు మందిరము కంటే, దేవాలయం కంటే గొప్పవాడు, విశ్రాంతి దినము కంటే గొప్పవాడు. ఈ లోకంలో పాటించే పద్ధతులన్నిటికంటే, ఆచారాల కంటే గొప్పవాడు గనుక నిన్ను నమ్ముకొని నీ నీతి మార్గంలో, నీ సత్య మార్గంలో, నీ వాక్యానుసారంగా మేము జీవించే భాగ్యం మాకు దయచేయండి. పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు, మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈ లోక రక్షకుడిగా నువ్వు ఈ లోకానికి దిగివచ్చి సకల జనులకు సువార్త ప్రకటిస్తుంటే ప్రభువా, కొందరు నీ యందు విశ్వాసం ఉంచి బాగుపడ్డారు, మరికొందరు వ్యతిరేకించి అయ్యా నీ నామానికి వ్యతిరేకంగా, నీ ఆలోచనలకు వ్యతిరేకంగా, నీ చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడి ఈ లోకంలో నువ్వు ఉన్నప్పుడు నీ మీద నేరం మోపాలని, నిన్ను చంపాలని ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క మూర్ఖతను బట్టి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయినావు ప్రభువా. మేము కూడా ఈ లోకంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రభువా, మేము తెలివిగా గ్రహించి అక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడి నుండి మేము వెళ్ళిపోయే భాగ్యం మాకు దయచేయండి. నీకు అవమానకరంగా ఎవరు మాట్లాడినా వాళ్ళతో మేము వాదించకుండా, వ్యతిరేకించకుండా మీ వాక్యానుసారంగా మేము జీవిస్తూ వారి యొక్క గుడ్డితనం పోవాలని ప్రార్థన చేస్తూ నీ ప్రేమను ప్రకటించే బిడ్డలంగా మేము ఉండే భాగ్యం దయచేయండి. ప్రభువా, ఈ దినం మీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. ఈ లోకం నశించిపోవడం నీకు ఇష్టం లేక ఈ భూలోకం అంతా కూడా రక్షణ పొందాలనే ఉద్దేశంతో ఈ లోకానికి రక్షకుడిగా నువ్వు వచ్చి అనేకుల మందికి నువ్వు మేలు చేసావు ప్రభువా. అనేక మందికి నువ్వు స్వస్థతనిచ్చావు, దయ్యాలను నిలగొట్టావు, రోగులను బాగు చేశావు. అయితే కొందరు మనసారా నమ్ముకున్నారు, మరికొందరు ఈయన ఏదో చేసి ప్రజలను మోసం చేస్తున్నాడని లేనిపోని నిందలు వేసి నీ మీద వ్యర్థమైన మాటలు అన్నప్పుడు నువ్వేం పట్టించుకోకుండా, వాళ్ళతో అరవకుండా, వాళ్ళతో జగడ పెట్టుకోకుండా నువ్వు ప్రేమతో ఈ లోకంలో సువార్త ప్రకటించి నీ ప్రేమ సువార్త ద్వారా అనేకులను రక్షించావు ప్రభువా. నీ వలే ఈ లోకంలో మేము కూడా
నీ నీతిని, నీ పరిశుద్ధతను కలిగి మేము నెమ్మదిని కలిగి తగ్గింపుతో, విధేయతతో, సమర్పణతో నీ వాక్యానుసారంగా జీవిస్తూ అన్ని విషయాల్లో మేము తగ్గించుకొని నీ ప్రేమ సువార్తను ప్రకటించి అనేక ఆత్మను రక్షించే భాగ్యం మాకు దయచేయండి. ఈ దినం మీ పరిశుద్ధ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. విన్న వాక్యం దుష్టుడు, అపవాది ఎత్తుకొని పోకుండా ప్రతి జీవితంలో, ప్రతి కుటుంబంలో ఫలింపజేసి మహిమ పొందమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.